మోడీ మీద పెట్టినటువంటి పోస్టుల చుట్టూ ఒక వివాదం నెలకొంటే, దాంట్లో రేవంత్ రెడ్డి మోడీకి అనుకూలంగా వ్యవహరించారని ఒక అధికారిని పక్కన పెట్టిన ఉదంతం మీద చెడా శాస్త్రి గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో వచ్చిన మార్ఫింగ్ వీడియోలు, ఆక్షేపణీయ పోస్టుల మీద కేసులు నమోదు చేసిన వ్యవహారంలో హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబుని ప్రభుత్వం తన బాధ్యతల నుండి తప్పించి పోలీసు హెడ్ క్వార్టర్స్కి రిపోర్ట్ చేయాల్సిందిగా ఆదేశించింది. బీజేపీ మద్దతుదారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాని మోడీని ఉద్దేశించి చేసిన మార్ఫింగ్ వీడియోలు, పోస్టులకు సంబంధించి సైబర్ క్రైమ్ పోలీసులు 2 కేసులు నమోదు చేశారు. ఈ కేసుల్లో పలు సోషల్ మీడియా ఖాతాలతో పాటు ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం మెటా ఇండియా అధిపతి అరుణ్ శ్రీనివాస్ కూడా నిందితుడిగా అక్యూజ్డ్గా చేర్చారు. మెటా ఇండియా అధిపతి మీద కేసు నమోదు చేయడం మీద ముఖ్యమంత్రి కార్యాలయం మరియు పోలీసు ఉన్నతాధికారులు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తేలింది. కేవలం ఫిర్యాదు ఆధారంగా సరైన పరిశీలన లేకుండానో, లేక ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండానే మెటా ఇండియా వంటి సంస్థ అధిపతి మీద కేసు నమోదు చేసి వివాదానికి దారితీశారన్న కారణంతో డీసీపీ అరవింద్ బాబు మీద చర్యలు తీసుకుని బదిలీ చేశారు. దీంట్లో చెడా శాస్త్రి గారు తన మాట అంటూ చెప్పేది ఏంటి, నా వంటి మన సామాన్యులు ఒక పోస్ట్ కానీ, ఫోటో కానీ, వీడియో కానీ ఫేస్బుక్లో షేర్ చేస్తే అనామిక ఫ్యాక్ట్ చెక్కర్స్ అనే ఫేస్బుక్ బ్యాచ్ ఆ పోస్టులు లేదా ఫొటోస్ లేదా వీడియోలను ఫేక్ లేదా తప్పంటూ బ్లాక్ చేస్తున్నారు కదా. మరి దేశ ప్రధాని మీదనే మార్ఫింగ్ వీడియోలు, ఫోటోలు, మీమ్స్ ఫేస్బుక్లో, ఇన్స్టాలో షేర్ చేస్తున్నప్పుడు మరి ఈ సోకాల్డ్ ఫ్యాక్ట్ చెక్కర్స్ ఏం చేస్తున్నారు? అటువంటి వాటిని అడ్డుకునే బాధ్యత ఫ్యాక్ట్ చెక్కర్స్కి లేదా, మెటా అధికారులకు లేదా, లేక కావాలని వాటిని విస్మరిస్తున్నారా? సైబర్ క్రైమ్ డీసీపీ వి అరవింద్ బాబు గారు చేసిన తప్పేంటి? ముఖ్యమంత్రి గారి మీద అటువంటి మార్ఫింగ్ ఫోటోలు, వీడియోలు వస్తే ఏం చేసేవాళ్ళు? కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం రాహుల్ మీద తప్పుడు వీడియోలు షేర్ చేశారని 3 ఇన్స్టా వారి మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఏమిటి దారుణమైన ద్వంద్వ ప్రమాణాలని అడుగుతున్నారు.